హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాద్ బ్రదర్స్. మార్నింగ్ ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీ చూడడం జరిగిందన్నమాట మన తిరువీర్ గారిది. అయితే ఎక్కువ టైం వేస్ట్ చేయను, డైరెక్ట్ గా స్టోరీ విషయానికి వస్తే, హీరో ఒక ఫోటోగ్రాఫర్, తనకి ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ అండ్ పెళ్లికి సంబంధించి ఫొటోస్ తీయడానికి ఒక కాంట్రాక్ట్ వస్తుంది. సో ఆ కాంట్రాక్ట్ వచ్చాక వీళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్ ఎలా చేశారు, తర్వాత ఏమైంది అనేది స్టోరీ. ఒక చిన్న స్పాయిలర్ అనుకోకండి. ఏమవుతుందంటే అసలు మొత్తం స్టోరీకి ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ ఎలా చేస్తారు ఏంటది మనకు బాగా తెలుసు. కానీ హీరో ఏం చేస్తాడంటే ఫొటోస్ అన్ని తీసాక సడన్ గా మెమరీ కార్డ్ మిస్ అవుతుంది అనమాట. దాని తర్వాత ఏమవుతుంది, దాన్ని ఎలా కవర్ చేస్తారు అనేది మొత్తం సినిమా స్టోరీ. యాక్చువల్ గా చాలా చిన్న స్టోరీ లైన్, కానీ మీరు ఎక్కడ కూడా డిసప్పాయింట్ గారు. అండ్ ఫస్ట్ హాఫ్ నుంచి ఎండ్ వరకు కూడా కామెడీ కానివ్వండి, బ్యాలెన్స్ ఆఫ్ ఎమోషన్స్ అంతా బాగా పర్ఫెక్ట్ గా చూపించారనమాట. అండ్ మనకి ఇది చాలా జెన్యూన్ అండ్ ఆర్గానిక్ కామెడీ లాగా అనిపిస్తుంది, ఎక్కడ కూడా ఫోర్స్డ్ కామెడీ లాగా అనిపించదు. అండ్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ లిమిటెడ్ క్యారెక్టర్స్. కొంతమంది చుట్టే ఈ స్టోరీ అంతా తిరుగుతుంది. హీరో, హీరోయిన్ అండ్ ఆ పెళ్లికి వెడ్డింగ్ షూట్ కి సంబంధించిన ఇద్దరు, అండ్ అది కాకుండా ఒక చిన్న బుడ్డోడు ఒక ఆయన ఉంటాడు అసిస్టెంట్ లాగా అనమాట. సో వీళ్ళందరి చుట్టూ మొత్తం స్టోరీ తిరుగుతూ ఉంటుంది. కానీ చెప్తున్నాను కదా, మళ్ళీ చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ లిటిల్ హార్ట్స్ కొంచెం జెన్యూన్ కామెడీ, వెరీ డౌన్ టు ఎర్త్ స్టోరీని యాక్చువల్ గా నాకు చూసినట్టు అనిపించింది. అండ్ ఐ విల్ పక్కా రికమెండ్ దట్ మీరు హ్యాపీగా ఫ్యామిలీతో కానివ్వండి, ఫ్రెండ్స్ తో అయినా సరే వెళ్ళి మూవీ చూడండి. బాగుంది. బికాస్ మనకి ఆ లెవెల్లో ఎక్కువ కమర్షియాలిటీ ఏమీ లేకుండా సింపుల్ మెథడ్ లో తీసే మూవీస్ కొంచెం మంచి జెన్యూన్ గా బై హార్ట్ మంచిగా అనిపిస్తాయి కదా, మంచి ఫీల్ ఉంటుంది అనమాట. సో అట్లాంటి మూవీస్ లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మూవీ అన్నట్టు. సో కంపల్సరీ వెళ్ళి చూడండి. నేను ఎక్కువ చెప్పాను, ఎందుకనంటే ఆల్రెడీ ఉన్నది చాలా థిన్ ప్లాట్లు అనమాట. మిగిలినంతా కూడా స్క్రీన్ ప్లే తో బాగానే గుంజారు. సో మంచిగా అనిపించింది. కొంచెం సాంగ్స్ ఒకటి కొంచెం నాకు లెందీగా అనిపించింది, బట్ ఓకే ఫైన్. సినిమా స్టోరీ బాగుంది కాబట్టి అవి ఎలిమినేట్ చేసేవచ్చు అనమాట. అవి డెఫినెట్ గా ఒక 2-3 ఫ్లాస్ అన్న ఉంటాయి కదా, అదనమాట. సో సినిమా బాగుంది, ఒకసారి వెళ్ళి చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ.